ఈరోజు ఆఫీస్ పోవాలి కానీ వెళ్ళడానికి మూడే లేదు. ఇల్లంతా ఎతికితే ఆఖరికి చిల్లర దొరికింది. సూపర్ కదా. మళ్ళా ఈ పులుసన్నమేనా ఏంటి భార్యమని ఇది ఇలా చేస్తున్నావు రోజు నువ్వు? ఇది పులుసు పోస్తుందో ముచ్చుతుందో తెలియట్లా. పసుపు అయితే ఉన్న కాడికి వేస్తుంది. అచ్చింతలు ఉంటాయి పెళ్ళిళ్ళకి వేస్తుంది అచ్చింతలు అలా ఉన్నాయి. అలా ఫుడ్ పెట్టుకొని అలా ఆఫీస్కి స్టార్ట్ అవ్వండి. దిగే స్పీడ్ చూసి ఎదురింటారు పక్కింటి డోర్ క్లోజ్ చేసుకున్నాడు. ఈడవన కొట్టడానికి వస్తున్నాడని చూసారా. కింద ఒక్క కుక్క కూడా లేదు. ఎందుకంటే వాటికి తెలుసు పెద్ద కుక్క కిందకి ఎంటర్ అవుతుందని. అందుకని ఒక్క కుక్క లేదు. రోడ్డు వైపు వచ్చాను. మూడు లేకుండా కూడా ఆఫీస్కి వెళ్తున్నా. ఈరోజు పని చేస్తాను చేయను నాకే క్లారిటీ లేదు. ఎందుకంటే మనకి మూడు లేదు కాబట్టి. ఫైనల్గా అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చాము. నాకు బస్ స్టాండ్ ఆపోజిట్ అయితే 2 బస్సులు అయితే ఉన్నాయి. ఒకటి మినీ బస్సు, ఇంకోటి పెద్ద బస్సు అనమాట. ఆ బస్సులో తమిళ్ ఏదో రాసింది. మనకు తమిళ్ మాట్లాడడం రాదు, చదవడం రాదు. అందుకని ఆ బస్సు ఎక్కడానికి నాకు ఇష్టం లేదు. ఫైనల్గా అయితే మన జర్నీ అయితే సావ్యంగా స్టార్ట్ అయింది. ఈ ఆటో కూడా ఏందో నిదానంగా తోలుతుండే. ఈడుకు కూడా బహుశా ఆటో తోలడం ఇష్టం లేదనుకుంటా. ఏంటో నిదానంగా తోలుతా ఉండు. అరే నాయన కళ్ళు మూసుకొని కదరా బాబు, కళ్ళు తీసుకొని తోలరా. నువ్వు కళ్ళు మూసుకుంటే మీతోటి మేము కూడా పరలోకానికి రావాల్సి వస్తుందిరా బాబు. కళ్ళు తీసి తోలరా నాయన. ఫైనల్గా అయితే ట్రాఫిక్ జామ్ అయితే అయింది మామ. ఎవడు డ్యూటీ చేసినా చేయిపోయినా మొత్తం సూపర్గా డ్యూటీ చేస్తాడు మామ. ఇల్లు అంతా ఎతికితే ఆఖరికి చిల్లర దొరికింది. అది కూడా ఎంతో తెలుసా మామ? 30 రూపాయలు మామ. కరెక్ట్గా దొరికింది మామ. 30 రూపాయలు మామ. ఈ 30 రూపాయలు ఆటో వాడికి ఇస్తే తీసుకుంటాడా తీసుకోడా, లేకుంటే ఇస్తే మన మొఖాన్ని కొడతారా? అవమానం జరిగింది మామ మనకి. చిల్లరిస్తే ఏమన్నాడు తెలుసా మామ? ఏంటి బాబు ఈరోజు కలెక్షన్ బాగా అయిందా అన్నాడు. మెల్ల ఐడింగ్ కార్డు చూసి కూడా అంత మాట అన్నాడు మామ అతను. ఫైనల్గా అయితే మనతో ఆఫీస్కి అయితే రావడం జరిగింది మామ సక్సెస్గా. రాగా నేనైతే అన్నం అయితే తింటున్నాను. ఎందుకంటే మనము హెచ్చులు పడే ఉదయాన్నే ఏం తెలియదు. పచ్చి టీ కూడా తాకుండా అలా మనం హెచ్చులు పడి ఇంట్లో భార్యతో గొడవ వేసుకుని మరీ వచ్చాం. ఇంతకు గొడవ ఏంటంటే తెలుసా? ఈ పులుసన్నం గురించి. మొన్న పులుసన్నం వీరని పులుసన్నం. రోజు పులుసన్నం తీస్తే ఎవడు తింటాడు మామ? చూస్తే మనకైతే టీ టైం అయితే అయింది మామ. క్యాంటీన్కి వచ్చాం, టీ ఆర్డర్ పెట్టాను. నాకు డౌట్ మామ. టీ ఇచ్చాడు, పుల్ల ఒకటి ఇచ్చాడు, కింద గిన్నె ఎందుకు ఇచ్చాడు మామ టీ ఆడుకోవడానికి? అటైతే పుల్ల ఇవ్వడు కదా మామ. ఇస్తే ఇచ్చాడులే, సరేలే ఎన్ని అనుకుంటే అవుద్దా, ఎందుకంటే ఇచ్చాడులే, కారం లేకుండా అయితే ఇవ్వడు కదా. సో మనమైతే టీ తాగి నెక్స్ట్ వర్క్ అయితే చేసుకోవాలి. వర్క్ చేసుకొని తొందరగా ఇంటికి వెళ్ళాలమ్మమ్మ. సాలేరు బాబు కష్టపడ్డావు ఇంటికి పోనానా అని చెప్పి వాళ్ళే బయటకు నెట్టేసింది మమ్మ. అంటే వాళ్ళు నెట్టేలేదు మామ, మన టైం అయింది కాబట్టి మన షిఫ్ట్ ముగించుకొని బయటకు వచ్చాం. ఫైనల్గా అయితే వర్క్ కంప్లీట్ చేసుకొని మంపుతో బయటకు అయితే వచ్చాను బస్ స్టాండ్కి వచ్చాను కానీ ఒక్క బస్సు రాలేదు మామ. గంట నుంచి పిచ్చుకొక్కలా వెయిట్ చేస్తే ఒక్క బస్సు రాలేదే. బహుశా వీళ్ళకి కూడా ఈరోజు డ్రైవింగ్ చేయడానికి ఇష్టం లేదనుకుంటా. నాకుండే మంపుకి బస్సు కూడా లేటుగా వస్తామేమో. ఒక్క గంట బస్సు కోసం చూశాను కానీ బస్సు దొరకలా. మళ్ళీ మనకి సేరోటని దర్శనం ఇచ్చింది. సేరోటని మనం తప్ప ఇంకా ఎవ్వరు లేరు. ఎందుకో నాకు తెలియదు. సో బహుశా ఆయనకు కూడా మూడు లేదనుకుంటా మనసుని ఎక్కించుకోవడానికి. ఫైనల్గా అయితే మనం వర్క్ ముగించుకొని ఫైనల్గా ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఈరోజు నా వర్క్ ఎలా చేశానంటే చాలా దరిద్రంగా చేశాను. ఎందుకంటే మనకు మూడు లేదు కాబట్టి మనం వర్క్ అంతంత మాత్రమే చేస్తామంటే కాదు, వర్క్ మనం పర్ఫెక్ట్గా అయితే కంప్లీట్ చేసామన్నమాట. సో ఫైనల్గా మనం అయితే ఇంటికి అయితే వెళ్తున్న వర్క్. ఇప్పుడు దాకా వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నామమ్మ. నచ్చితే కూడా లైక్ చేసారా వెళ్ళిపోండి మామ ప్లీజ్. కుదిరితే మరొకసారి మంచి వీడియో కలుసుకుందాం. ఉంటా బాయ్, లవ్ యూ ఆల్.